అందరికీ నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. నమస్తే గురూజీ. వినిపిస్తుంది గురూజీ. నమస్కారం గురూజీ. నమస్కారం గురూజీ. నమస్తే. నమస్కారం గురూజీ. నమస్తే. నరసయ్య గారు చాలా రోజులు అయిపోయింది. నమస్తే మాస్టర్. గుడ్ మార్నింగ్. నరసయ్య గారు ఎవరు? నమస్కారం గురూజీ. నమస్తే నమస్తే. నరసయ్య గారు ఎవరండి? నమస్తే గురువు గారు. నమస్తే. మీరా? నేనే గురువు గారు. నమస్కారం. నమస్తే నమస్తే. గురూజీ, శంకరాచార్యుడి ఒక శ్లోకంతో, దక్షిణామూర్తి శ్లోకంతో ప్రారంభిద్దాం సెషన్ని. విశ్వం దర్పణం దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమేదం శ్రీ దక్షిణామూర్తయే. అందరికీ నమస్కారం. మనం భగవద్గీతకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని నిన్నటి రోజు ప్రారంభించాం. ఈ కార్యక్రమం ఎలా, మనం దీని యొక్క క్రమం ఎలా ఉంటుంది అంటే, మొట్టమొదట భగవద్గీత విలువ తెలుసుకోవాలి. భగవద్గీత ఏ స్థాయిలో మనకి పారమార్థిక స్థితిని అందిస్తుంది, సాధారణంగా ఎంతటి విలువని సామాన్య జీవితంలో ఎంతటి విలువను అందిస్తుంది, సామాన్యం దగ్గర నుండి పారమార్థిక స్థాయి వరకు భగవద్గీత మనకు అందించే విలువని ముందు తెలుసుకుంటే తర్వాత అధ్యయనం మీద శ్రద్ధ కలుగుతుంది. నా వాయిస్ క్లియర్ గానే ఉంది? క్లియర్ గా ఉందండి. ఆ తర్వాత పారాయణం. ముందు సత్సంగం, తర్వాత అధ్యయనం, తర్వాత పారాయణం. చక్కగా ఇప్పుడు ముందు సత్సంగం కొన్ని రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు సత్సంగం చేసుకున్న తర్వాత 27 days అధ్యయన ప్రోగ్రాం ఉంటుంది. మొత్తం ఒక్కొక్క అధ్యాయాన్ని 3 రోజులుగా విభజించుకొని ఒక్కొక్క అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. తర్వాత పారాయణ కార్యక్రమం. ఎవరన్నా సందేహంతో మొదలు పెడదామా సెషన్? నౌ స్టార్ట్ విత్ డౌట్.
మన సాంప్రదాయం ఏంది? క్వశ్చన్ తో కదా మొదలు పెట్టాలి. నమస్తే గురువు గారు. నాకు నమస్తే వద్దు, ప్రశ్న కావాలి. నమస్తే మాస్టర్. ఇది ఆత్మజ్ఞానం గురించి మనకు శ్రీకృష్ణుడు బోధించినదేనా ఇది? మీరెవరు? నేను సరోజ. భగవద్గీత అంటే ఇంకెవరు బోధిస్తారు? భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు. భగవంతుని గురించి తెలియజెప్పేదే కదా ఇది. అసలు ఈ ప్రశ్న జ్ఞానం ఏంటది? అదే నేను అడిగేది. నేను అవగాహన కోసం అడుగుతున్నా. భగవంతుని యొక్క జ్ఞానాన్ని భగవద్గీత బోధించింది శ్రీకృష్ణ పరమాత్మ. ఇంత ఇంత స్థాయిలో ప్రశ్నలు వేస్తారనుకుంటే నేను అడిగేవాడినే కాదు. ఆ? రామాయణం వింటూ మీరు రాముడి గురించి ఎలా చెప్తున్నారు అంటే ఏం చెప్తాం? సార్ నేను రైట్. లేట్ జాయిన్ అయ్యాను. ఇంతకు ముందు చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను మళ్ళీ రెడ్ వచ్చి మొదలు. లేట్ గా జాయిన్ అయితే నాదే తప్పు. క్వశ్చన్ మంచి క్వశ్చన్ వేయాలి. గురూజీ, ఈ భగవద్గీత అర్జునుడికి ఎందుకు చెప్పారు, మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అర్జునుడికే ఎందుకు చెప్పాడు, మిగిలిన వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు? అర్జునుడే అక్కడ మహనీయుడా అంటే ధర్మరాజు ఉన్నాడు, ధర్మవేత్త, అతనికి చెప్పొచ్చు కదా. అవును. భీముడికి చెప్పట్లేదంటే భీముడు మొదటి నుండి రజోగుణం కాబట్టి చెప్పలేదు అనుకోవచ్చు. నకులుడు సహదేవుడికి చెప్పలేదంటే వాళ్ళిద్దరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి చెప్పలేదు అనుకోవచ్చు. ధర్మరాజుకు చెప్పొచ్చు కదా, పెద్దవాడు. అవును గురూజీ, అవును. ఆవేశము అట్లాంటివేమి లేవు, యుద్ధకాంక్షలు అలాంటివేం లేవు, భయము ఇట్లాంటివి అసలు లేవు. ధర్మరాజుకు చెప్పలేదు. సరే, అటు కౌరవ పక్షంలో చాలా మంది ఉన్నారు. భీష్ముడికి చెప్పచ్చు భగవద్గీతని, ఎందుకంటే భగవద్గీత అనంతరం విష్ణు సహస్రనామాలు ఇచ్చాడు. భీష్ముడికి చెప్పొచ్చు. ఇంకా ఇంకా భారతంలో ఎవరెవరికి చెప్పొచ్చు? మన ఊరికే విచారణ. ద్రోణాచార్యుడు. ఆ ద్రోణాచార్యుడికి చెప్పొచ్చు. ఇంకా ధృతరాష్ట్రుడికి రాయబారం సమయంలో విశ్వరూప దర్శనం చేశాడు. ఆ టైంలో ధృతరాష్ట్రుడికి చెప్పొచ్చు భగవద్గీతని. భీష్ముడికి చెప్పొచ్చు కదా గురించి. అదే భీష్ముడికి చెప్పొచ్చు. వీళ్ళందరికీ చెప్పకుండా కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అది కూడా యుద్ధ రంగంలో చెప్పడానికి కారణం ఏంటి? అది కూడా యుద్ధానికి ముందు భగవద్గీత చెప్పడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమి? అది క్వశ్చన్. అట్లా ఉండాలి క్వశ్చన్ అంటే. అంతేగాని మీరు కృష్ణుడి గురించి అయినా చెప్తున్నారు, భగవద్గీతేనా? భగవద్గీత గురించి అయినా చెప్తున్నారంటే ఏం చెప్తాం? సో ఇప్పుడు మనం ఎలా ఎలా చెప్పుకుందాం, దీన్ని సామాన్య దృష్టితో చెప్పుకుందాం. అలాగే మనకు తెలిసిన క్రియాయోగ ఈ స్థాయిలో కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వస్తున్నారు నెమ్మదిగా, అందరూ వస్తున్నారు. మనలో వీళ్ళందరూ ఐదుగురు కదా పాండవులు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళు ఐదుగురు భారతంలో.
మనకి పంచతత్వాలు అనేది ఒకటి ఉంది, తెలుసు కదా మీరు. పంచతత్వాలు, పంచభూతాలు ఉన్నాయి. ఆకాశము, వాయువు, అగ్ని, ఆపహ అంటే నీరు, భూమి. పంచభూతాలు ఉన్నాయి. పంచేంద్రియాలు ఉన్నాయి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వాగ్రాణం అని ఉన్నాయి. పంచ తన్మాత్రలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధములు ఉన్నాయి. అలాగే ఇలా 5 ఇలా చాలా ఉంటాయి. మన లోపల అన్నమయ, చెప్పండి, అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, 5 కోశాలు. 5 కోశాలు. అలాగే కుండలిని వ్యవస్థ అని చెప్పబడుతున్నటువంటి వ్యవస్థలో కూడా ప్రధానంగా 5 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. అవేంటి? మూలాధార, మణిపూర, అనాహత, విశుద్ధి. ఈ 5 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. ఈ 5 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. ఈ 5 ఎనర్జీ సెంటర్స్ కాదు, మనం పంచభూతాలతోనూ ఈ 5గురిని సమన్వయం చేసుకోవచ్చు. పంచేంద్రియాలతోనూ ఈ 5గురిని సమన్వయం చేసుకోవచ్చు. ఇంకా పంచకోశాలతోనూ ఈ 5గురిని సమన్వయం చేసుకోవచ్చు. ఎవరు చెప్తారు? మనస్సు, పంచేంద్రియాలతో ఈ 5గురిని సమన్వయం చేయాలి. పంచేంద్రియాలు ఏంటి? చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, త్వక్ అంటే చర్మం, త్వక్. చక్షు అంటే కళ్ళు, శ్రోత్ర అంటే చెవులు, జిహ్వ అంటే నాలుక, ఆగ్రాణం అంటే ముక్కు. సమన్వయం చేయండి పాండవులతో. ధర్మరాజు ఏంటి? చర్మం. చర్మం. ధర్మరాజు చర్మం. అంటే ఎలా చెప్పగలుగుతాం గురుజీ? చెప్దాం, కొంచెం ఆగితే అది కూడా వివరణ చేద్దాం. ముందు చెప్పనండి, సమాధానం పూర్తి కాగలోపు ఎలా చెప్పాలంటే అట్లా. ధర్మరాజు చర్మం. నెక్స్ట్ భీముడు. భీముడు చెప్పండి. చక్షు. చక్షు. అర్జునుడు ఇప్పుడు శ్రోత్ర, చెవులు. జిహ్వాగ్రాణం, నకుల సహదేవుడు. ముక్కు. చెవులు ఎవరి దగ్గరకు వచ్చినాయి? అర్జునుడు దగ్గర. సరే, ఇంకో సమన్వయం చేద్దాం. కుండలిని వ్యవస్థ తీసుకొద్దాం. కుండలిని వ్యవస్థ ఎనర్జీ సెంటర్స్ చెప్పండి. స్వాదిష్టానం, చెప్పండి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం, అనాహత, విశుద్ధి. మూలాధారం ఎవరు? భీముడు. భీముడు. స్వాదిష్టానం అర్జునుడు. మణిపురం బుద్ధి కాబట్టి ధర్మరాజు. ఇది ఈయన అనాహతం, నకులు. నకులు. విశుద్ధి శ్రీకృష్ణులా ఉంటాడు కాబట్టి సహదేవుడు. సాధారణంగా ఈ 5 ఎనర్జీ సెంటర్స్ లో, కుండలిని వ్యవస్థలో మనం కంట్రోల్ చేయలేమురా దీన్ని. ప్రతి ఒక్కడికి దీంతో తలకాయ నొప్పి. అదే ఎనర్జీ సెంటర్. మనస్సు, స్వాదిష్టాన.
స్వాదిష్టానం. నేను చెప్తే చెప్పారా, మీ అందరు మీరే చెప్తున్నారా? మా అంతటా మన మేమే చెప్తాం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నాడు. స్వాదిష్టానం అనేది అత్యంత తీవ్రమైనటువంటి శక్తి కేంద్రం కుండలిని వ్యవస్థలో. మణిపురాన్నైనా మనం అనుసంధానం చేయొచ్చు ప్రాపర్ గా. విశుద్ధినైనా ఎంతటి వాడికైనా సరే, ఎంత సాధన సంపత్తి కలిగి ఉన్న వాడికైనా సరే, బలీయంగా ఉండేది స్వాదిష్టాన ఎనర్జీ సెంటర్. ఎవరు స్వాదిష్టానం అంటే? అర్జునుడు. మనలో ఏ ఎనర్జీ సెంటర్ ని అలైన్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం? స్వాదిష్టానం. ఏ ఎనర్జీ సెంటర్ యాక్టివేషన్ లో ఉంటే, ఏ ఎనర్జీ సెంటర్ శక్తివంతంగా ఉంటే సాధకుడు వాడి సాధనని ముక్తి పదంలోకి, సిద్ధి స్థాయికి, సిద్ధి స్థితికి, ఇంకా సహస్రార స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతాడు అంటే స్వాదిష్టానం. మనకి సమస్య అంతా స్వాదిష్టానమే కదా. అవును. మణిపురమా? లేదు గురూజీ, సారీ. మణిపురమే ఉంది, మూలాధారమే ఉంది, అనాహతమే ఉంది, విశుద్ధే ఉంది. సమస్య లేదు వాటి. కొంచెం సాధకుడు ప్రయత్నం చేస్తే చాలు లొంగుతాయి. చిక్కంతా స్వాదిష్టానమే కదా. అవును. స్వాదిష్టానం. నెక్స్ట్ అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. వీటికి సమన్వయం చేయాలి. అన్నమయ కోశం భీముడు. రైట్, సూపర్ చెప్పారు, మంచిగా చెప్పారు. ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలా, ఇప్పటిదాకా అన్ని చెప్పినవే, చక్కగా చెప్పారు. ఇది కూడా కరెక్ట్ చెప్పారు. కరెక్ట్. అన్నమయ కోశం భీముడు, మనోమయ కోశం అర్జునుడు. వెరీ గుడ్. ప్రాణమయ కోశం ధర్మరాజు. విజ్ఞానమయ కోశం నకులుడు. ఆనందమయ కోశం సహదేవుడు. రైట్. ఇక్కడ మనోమయ కోశం మైండ్ కాన్షియస్. మనస్సును ఒక్కటే కాదు, మైండ్ కాన్షియస్ ని కూడా మనకి అతి బలీయమైనటువంటి అంశమే. మెటీరియల్ కాన్షియస్, ఫిజికల్ కాన్షియస్ వల్ల కావచ్చు, మెమరీ కాన్షియస్ వల్ల కావచ్చు, వీటి వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు, మైండ్ కాన్షియస్ సమస్య. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికే ఎందుకు భగవద్గీత చెప్పాడు? మనస్సును కంట్రోల్. ముందు మైండ్ అలైన్మెంట్ పెడితే అన్నీ సెట్ అవుతాయి. ధర్మపదంలోకి, ధర్మం అనేటటువంటి మార్గంలోకి నువ్వు ప్రయాణం చేయాలి అంటే నువ్వు దేన్ని కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ మనసు మీదే ఉండాలి. దాన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాం, ఎలా మన అధీనంలోకి తెచ్చుకుంటాం? అంటే స్వామి ఈ భగవద్గీతలో ఏం చెప్పాడు? విశ్వరూప దర్శనం అనే ఒక అధ్యాయం ఉంటుంది. నీ మనస్సు ఎక్కడికి వెళ్ళాలి? నీ మనసు ఎక్కడికి వెళ్ళాలి? నీ మనసు నీ దగ్గరికి రావాలి. నా దగ్గర నా మనసు నా దగ్గరికి రావాలంటే నా దగ్గర ఏముంది? ఏమైనా ఉంటే నా దగ్గర ఉంటుంది, ఏమీ లేదు కదా. చెప్పండి. అవును గురూజీ. అవునా? అంతా మన దగ్గరే ఉంది కాబట్టి నేనేదో ఆశయానికి నా దగ్గర ఏం లేదంటే, నేనేదో ఆశయానికి నా దగ్గర లేదంటే అవునంటారా? కాదు, విశుద్ధి అంతా నాలోనే ఉంది, అంతా మనలోనే ఉంది కాబట్టి మన దగ్గరికే రావాలి మనసు. మీ అందరికి జ్ఞానం ఎక్కువైపోయింది. నన్ను మించిపోయాడట్టున్నారు. లేదు గురువుగారు. నీ దగ్గర నేనేంటి అని తెలుసుకొని
విశ్వరూప సందర్శనంలో స్వామి ఎట్లా చెప్తాడు, ఎలా చెప్తాడు అర్జునుడికి? గరుక్మంతుణ్ణి నేనే, అర్జునుణ్ణి నేనే ధనుర్విద్యలో, రాముణ్ణి నేనే. అంటే ఏంటి? ద బెస్ట్. ఏదైతే సృష్టిలో ఏవేవైతే మన మనసు ఎటు వెళ్తుంది? బెస్ట్ దగ్గరికి వెళ్తుంది, అంతేనా కదా? ఉత్తమమైన అంశాన్ని దగ్గరికి వెళ్తుంది మనసు, అవునా? అవును అవును అవును. ఏదైతే ఉత్తమం అనిపిస్తుందో దాని వైపు మనసు వెళ్ళడం అనేది సహజం. ఆ ఉత్తమమైనది నేనేరా అని చెప్పాను అనుకోండి, అప్పుడు గమ్మన మన దగ్గరే ఉంటుంది, దానికాడికి ఇంకెక్కడికి ఆ పోదు. మనసు మన దగ్గరే ఉంది. అట్లా తన వైపుకి తన మనస్సుని ఆకర్షించడం అనేది ఇక్కడ ఒక కిటుకు, ఒక టెక్నిక్ చెప్పారు. అలాగే ఇంకో టెక్నిక్ ఇంకో చోట చెప్పారు, అభ్యాస వైరాగ్యేన. చెప్పారా? ఆమె చెప్తాను సార్. అభ్యాస వైరాగ్యం. ఆ స్వామి, మనసు దుర్లభం కదా నిగ్రహించడం, అవునా కదా? అవును. అత్యంత వేగవంతమైనది మనసు కాబట్టి, చంచలమైనది మనసు కాబట్టి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కష్టము అన్నారు. అన్నారా? ఉమ్. మీరేమంటారు చెప్పండి రమాదేవి గారు? ఇప్పుడు మన క్రియాయోగంలో ఉన్నాం కాబట్టి మనకు కష్టం ఎలా ఏమి ఉంది ఉండదు మీ గురువు గారు. ఆరోగ్యం? ఎలా ఉంది ఇంతకి? పర్వాలేదు గురువు గారు. పర్వాలేదు. పర్వాలేదేంటి? పర్వాలేదంటే రోగాలతో ఉన్నా అని అర్థం. ఇంకా బాగా అయిపోతుంది గురువు గారు. పర్వాలేదు కదా, అంత బాగుంది. అంతా బాగుంది. ఇంకా అభ్యాస వైరాగ్యముల చేత, అభ్యాసం ప్రాక్టీస్, వైరాగ్యం డిటాచ్మెంట్, ఈ రెండింటి చేత మనసును నిగ్రహించుకోవచ్చు. ఇప్పుడు మీకేం అర్థమవుతుంది? భగవద్గీత మొత్తం మనకేం నేర్పిస్తుంది? మైండ్ని కంట్రోల్ చేయడం. మైండ్ని పర్ఫెక్ట్ గా కనుక వాడితే ఇక అసలు దానికి మించిన సాధన లేదు. పర్ఫెక్ట్ గా మైండ్ని వాడగలిగితే అది మనకి భగవద్గీత అందిస్తుంది మెళకువలతో. ఇంకా ఇంకా డౌట్? ఇందుకే అర్జునుడికి ఎందుకు చెప్పారు? అర్థమైందా? మనస్సు అర్జునుడికి కొంచెం ఎందుకు చెప్పారు? అర్థమైంది. అర్జునుడికి ఎందుకు చెప్పారంటే మనందరికి మనస్సు కంట్రోల్. అర్జునుడికి ఎందుకు చెప్పారంటే అర్జునుడు వీరుడు, యుద్ధం చేయాల్సిన వాడు, అందరికంటే ముఖ్యమైన వాడు పాండవులలో. ఇక్కడ ఈవిడ ప్రవచనం ఎక్కువైపోయింది. మాదేవ్ గారికి అవకాశం ఇస్తే మొత్తం మాట్లాడిద్దాం గురుగారు. అదే, మీ ప్రవచనం ఆపేస్తే నేను మొదలు పెడతా. మా స్వామివారు అంటుంటారు, మా స్వామివారు అంటుంటారు, మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చుంటారు, అమ్మగారులు అటు బయట కూర్చుంటారు. ప్రవచనం అయిపోగానే పూజ ఉంటుంది కదా, పూలకు సంబంధించిన పూలు కడతారు కదా, మాల కడతారు కదా. మాల కడుతున్నప్పుడు ఏం చేస్తారు? మామూలుగా మౌనంగా కట్టరు కదా, మాట్లాడుకుంటూ కూర్చుంటారు, అవునా? మాట ఈ మాట అవి మా స్వామివారి చెవుల్లో పడుతూ ఉంటాయి. మా స్వామివారి చెవులు చాలా తీక్షణంగా ఉంటాయి, ఎక్కడో మూల వినవి కూడా వినపడుతూ ఉంటాయి. ముందు అక్కడ ప్రవచనం ఆపేస్తే మేము మాట్లాడుతూ ఉంటారు. ఇది హీలింగ్ సెషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, లోడ్ ఎక్కువైపోయింది, మెమరీ తీసేయాలి వీడియోస్ మొత్తాన్ని. ఇంకా డౌట్స్? అర్థమైందా? అర్జునుడికి ఎందుకు చెప్పాడంటే అర్జునుడు యొక్క సిచ్యువేషన్ ఇంపార్టెంట్.
అర్జునుడు భగవద్గీతని అందుకోవడానికి కావలసినటువంటి సందర్భంలో ఉన్నాడు. అర్థమైందండి? పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అన్నమాట. తన వాళ్ళు ఎదురు, తన వాళ్ళు వెనక, యుద్ధం చేస్తుంది తన వాళ్ళతో. అర్థమవుతుందండి? యుద్ధం చేస్తుంది ఎవరితో? తన వాళ్ళతో. వాళ్ళతో కలిసి తిరిగాడు, కలిసి ఆడాడు, కలిసి చదువుకున్నాడు, బంధం పెంచుకున్నాడు. అన్నదమ్ములు, మనవళ్ళు, కొడుకులు, బావమరుదులు, తాతలు, ముత్తాతలు, వాళ్ళందరూ బంధువులు కదా. పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో ఆయన ఇరుక్కున్నాడు. వెనక్కి వెళ్ళలేడు, ముందుకు వెళ్ళలేడు, కరెక్ట్ గా బ్లాక్ అయిపోయాడు అన్నమాట సిచ్యువేషన్. అది ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక సమయంలో కలుగుతుంది. ఆ బ్లాక్ అవ్వడం, ముందుకి వెళ్ళలేం, వెనక్కి రాలేం. అర్థమవుతుందండి? సో అటువంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాలి అంటే భగవద్గీత చాలా అవసరం. ఆ భగవద్గీత ఉంటేనే అట్లా విషమ పరిస్థితులు, సమాధాన పడని స్థితిలో ఉన్నప్పుడు ఆ సాధకుడికి భగవద్గీత ధైర్యం అవుతుంది. భగవద్గీతే ఒక జ్యోతి అవుతుంది, వెలుగు అవుతుంది. అర్థమైంది? తను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, తను మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ నుండి ఎలా మొదలు పెట్టాలి, ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకి భగవద్గీత ద్వారానే అందుతుంది. కాబట్టి సిచ్యువేషన్ పరంగా చూసుకున్నా సరే అర్జునుడికే అది చెప్పాలి. ఇకపోతే డౌట్ ఏంటి, యుద్ధం అప్పుడు ఎందుకు చెప్పారు? ఏదో చక్కగా మంచిగా కూర్చొని ఎన్నోసార్లు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి, అప్పుడు చెప్పొచ్చు కదా హాయిగా. యుద్ధ రంగంలో ఎందుకు చెప్పాలి అంటే రాఘవులు గారు కావచ్చు, రుక్మిణి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. మనమందరం కూడా ఒక యుద్ధంలోనే ఉన్నాం. ఉన్నామా లేదు? ప్రతి ఒక్కడు అప్పుడే పుట్టిన పిల్లాడి దగ్గర నుండి ఈ యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది అన్నారు. ఎప్పుడు చెప్పండి? పుట్టినప్పటి నుండి. పుట్టినప్పటి నుండి కూడా కాదు, తల్లి కడుపులో ప్రవేశం దగ్గర నుండే యుద్ధం మొదలవుతుంది. అర్థమవుతుందండి? అదొక యుద్ధం. గర్భం నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి ఇంకో యుద్ధం. చదువుకోవడం ఒక యుద్ధం, ఉద్యోగం కోసం ఒక యుద్ధం, జీవితమే ఒక యుద్ధం అనమాట. మనం కూడా యుద్ధ రంగంలోనే ఉన్నాం. అర్థమవుతుందండి? సాధన ఒక యుద్ధం, అవునా కదా? అవును గురుగారు. మీరు పరిశీలించి చూస్తే అంతా యుద్ధమే. సాధన ఒక యుద్ధం. ఇప్పుడు ఒక ఆలోచన కలగాలనుకోండి ఒక మనిషికి, అదో యుద్ధమేగా, అవునా కదా? ఒక ఆలోచన కలగాలి, ఒక పని చేయాలి. పని చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? చేస్తే సరైన ఫలితం కలుగుతుందా లేదా? ఒకవేళ ఫలితం కలగకపోతే ఇవన్నీ ఒక యుద్ధమా కాదా? ఇది సంఘర్షణే కదా. మరి ఈ యుద్ధంలో సరైన నిర్ణయాలతో, సరైన వ్యూహంతో, సరి అయినటువంటి సమాధాన చిత్తంతో నువ్వు అడుగులు వేయాలి అంటే, ప్రతి యుద్ధంలోనూ నువ్వు గెలవాలి అంటే నీకు భగవద్గీత అనేటటువంటి ఒక ఆయుధంగా. అందుకని మనకి సింబాలిక్ అంటాం. డైరెక్టర్లు అప్పుడప్పుడు సినిమాల్లో సింబాలిక్ షాట్స్ ఉంటాయి, చూస్తుంటారా? సింబాలిక్ షాట్స్ అంటే ఇప్పుడు ఒక హీరోని 10 మంది చుట్టుముట్టి చంపుతున్నారు అనుకోండి, అప్పుడు సూర్యుడి గ్రహణం వచ్చినట్టు చూపిస్తారు. అవునా? అంటే ఏంటి? హీరో చచ్చిపోతున్నాడు అని అర్థం. వాటిని సింబాలిక్ షాట్స్ అంట. అట్లాగే ఎక్కడున్నాం మనం? సింబాలిక్ షార్ట్స్. సింబాలిక్ షార్ట్స్. అంతకుముందు సూర్యుడు
పిక్చర్స్ ప్రతిదీ మనకు యుద్ధమే. నీవు గెలవాలంటే విచారణ భగవద్గీత ఒక ఆలోచన ఎలా వస్తుంది? ప్రతి జీవితంలో గెలవాలంటే భగవద్గీత నిత్య జీవితంలో. సో అర్జునుడు పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఆయనకి భగవద్గీత చెప్పాల్సిన స్థితి అది. భగవద్గీత చెప్తాడు. అర్థమైంది? అది సింబాలిక్ షాట్. అది యుద్ధం దగ్గర ఎందుకు చెప్పాడు వ్యాస మహర్షి? సింబాలిక్ అనమాట. సింబాలిక్ షాట్ అనమాట. మనం కూడా లైఫ్ లో యుద్ధంలోనే ఉన్నారా? మీరు హాయిగా ఏమరపాటుగా ఉండడానికి వీల్లేదు. మీరందరూ యుద్ధ రంగంలోనే ఉన్నారు. ధర్మానికి కర్మకి మధ్య జరిగేటటువంటి ఒక సంఘర్షణలోనే మీరందరూ ఉన్నారని ఒక సింబాలిక్ గా చెప్పడం అనమాట. అర్థమైంది? ఇంకా ఇంకేం అడిగారు రాఘవులు గారు? ఇంకేం ప్రశ్న అది? అర్జునుడికి ఎందుకు చెప్పారు? అయిపోయింది. యుద్ధ రంగంలో చెప్పారు? అయిపోయింది. ఇంకా ఇంకేంటి ప్రశ్న? ఇంకేముంది ప్రశ్న? ఏముంది? అంతే గురుజీ అడిగింది. గురూజీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ఎక్కువగా భగవద్గీతలో మత్తహ అని కానీ అహం అని కానీ అహంత్వా సర్వ పాపేభ్యో ఇట్లా నేను అనే దాన్ని ఎక్కువగా చెప్పడం జరుగుతుంది కదా గురూజీ. వేరే గురువు అని కానీ దైవం అని కానీ వేరేది ఏది కాకుండా నన్ను పట్టుకో, అంతా నేనే, ప్రళయం నేనే, అన్ని నేనే. ఈ నేను అనే అంశమే ఈ యొక్క అన్ని 700 శ్లోకాల యొక్క మూలమా? ఎందుకు అహం అనే దాన్ని ఎక్కువ ప్రధానంగా చేశారనేది కొంచెం ఎందుకు దానికి కృష్ణ గీత అని కాకుండా భగవద్గీత ఎందుకు ఆ పదం అలా జోడించింది అనేది ఒకసారి మీ మాటల్లో చెప్పండి. భగవద్గీత ఫస్ట్ భగవద్గీతలో 2 భగ అంటే శక్తి అని అర్థం. ఏంటి భగ అంటే? శక్తి. భగ అంటే శక్తి అని అర్థం. గీత అంటే ధామం అని అర్థం. గీత అంటే గీత అంటే పాటలు పాడడం కాదు. గీత ఏదో ప్లేస్, పవిత్రమైనటువంటి ప్లేస్ అన్నమాట, ప్రదేశం, ధామం అంటే. సాధకుడు శక్తిని పొందే ధామం ఇది భగవద్గీత అంటే. ప్రతి శ్లోకంలో నుండి మనం ఏం పొందుతామంటే శక్తిని. మనం ఏం పోగొట్టుకుంటాము భగవద్గీత శ్లోకాలు చదువుతూ అంటే? బలహీనతలు. అర్థమైందండి? భగవద్గీత శ్లోకాలు చదువుతూ ఏం పొందుతాం? శక్తిని పొందుతాం. అంటే ఏంటి? శక్తి కలిగిన ధామం అని అర్థం. భగవద్గీత మనకేం అందిస్తుంది? శక్తి యొక్క ధామాన్ని అందిస్తుంది. మనల్ని ఎనర్జైజ్ చేస్తుంది. ఉద్దేశం అది. ఇప్పుడు ప్రతి శ్లోకం నిన్నేం చేయాలి? శక్తివంతం చేయాలి. శక్తివంతం చేయాలి అంటే సాధకుడు బలహీనం ఎందుకు అవుతాడు అనేది తెలియాలి. మనం అందరం బలహీనత ఎందుకు తెచ్చుకుంటాం చెప్పండి? ఒక ప్రేమికుడు ఉన్నాడు. వీడు బలహీనం అయ్యాడు. దేనివల్ల? ప్రేయసి వల్ల కదా. అంటే ఒక బయట వ్యక్తిని ప్రేమించడం అనే ఒక కారణం బలహీనమైంది. తన కాన్షియస్ పోగొట్టుకున్నాడు. అదే ప్రేమను తన మీద పెట్టుకుంటే తన దగ్గర అంతే కదా. అలాగే ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఒక వ్యాపారవేత్త బలహీనుడయ్యాడు. ఎందుకయ్యాడు? లేదు. వ్యాపారవేత్తకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే వాడి నిర్ణయాల మీద వాడికి ఒక క్లారిటీ, వాడి డెసిషన్స్ మీద. ఈ వ్యాపారవేత్త అందరి మాటలు వింటాడు. అందరి మాటలు వింటాడా? వాడి మాట వినాలా? వాడి మాట విన్నవాడు వ్యాపారంలో గెలుస్తాడు. అందరి మాట వినేవాడు ఎవ్వరు గెలవడు. సో మనకది నేర్పించడం. స్వామి ఏం చేస్తున్నాడంటే నువ్వు నీ పరంగా నువ్వు ఉండాలి, నిన్నే పట్టుకోవాలి, నీ ఆలోచనల మీద నువ్వు ఆధారపడాలి, నీ మీద నువ్వు ఆధారపడాలి. అర్థమైందండి?
నీతో నువ్వు అనుసంధానం అవ్వాలి. అంతేగాని ఇంకొక విషయాన్నో ఇంకో బాహ్యమైనటువంటి అంశాలను దాన్ని పట్టుకో దీన్ని పట్టుకో అంటే మనకు భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు. అర్థమైంది? భగవద్గీత ఎందుకు చదవాలి అంటే భగవద్గీత నీ దగ్గరికి నిన్ను చేరుస్తుంది. అర్థమైందండి? అసలైన నేను నీకు పరిచయం చేస్తుంది. మీరేంటో మీకు తెలియదు, నిజానికి మీరు ఏంటో తెలియజేస్తుంది. కాబట్టి భగవద్గీతలో అన్ని శ్లోకాల్లోనూ మత్తః, మయి, మయ్యేవ, అహం ఇటువంటి పదాలని స్వామి ఎన్నోసార్లు అవకాశం వచ్చినప్పుడల్లా వాడడం జరిగింది. మరి దాని ఉద్దేశం పట్టుకోవాలి కదా. పట్టుకోవాలా వద్దా? ఖచ్చితంగా పట్టుకోవాలి డెఫినెట్ గా గురువు గారు. పట్టుకోవాలి. 10 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ ఈ విషయం చెప్తే కూర్చున్న వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు. నా మొహం మీదే కూర్చున్న వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు. అంతా నీలోనే ఉంది అంటే. అయ్యో. అర్థమైందండి? మళ్ళాంటి వాళ్ళు చెప్తే అర్థం కాదు, స్వామి చెప్తే కరెక్ట్గా ఉంటుంది. అందుకే స్వామి నీలోనే ఉందిరా అంతా, నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఆ జ్యోతిష్యం వాడి మాట వినొద్దు. ఇంకా చెప్పండి, ఆ గురువులు ఈ సిద్ధ గురువులు ఆ సిద్ధ గురువుల మాటలు వినొద్దు. జాతకాలు నమ్మద్దు. ఆ జాతకాలు, వాడి జాతకం బాగుంటే ఈ జాతకం ఎందుకు చెప్తాడు? ఆ రాయి ఈ రాళ్ళని నమ్మద్దు, ఆ రప్పల్ని ఈ రప్పల్ని నమ్మద్దు, ఆ రంగురాళ్ళని ఈ రంగురాళ్ళని నమ్మద్దు, సృష్టిలో దేన్ని నమ్మద్దు, నిన్ను నువ్వు నమ్ము. నీ వైపు నువ్వు ఉంటే ఈ సమస్త సృష్టి నీ వైపే నువ్వు లేవు. ఎవరు ఎంతమంది ఉంటే ఏంటి చెప్పండి? మల్లాది హనుమంతరావు గారు ఉన్నారా? మల్లాది హనుమంతరావు గారు ఏమంటారు? నా వెనక చాలా మంది ఉన్నారండి అంటారు. ఉన్నాను సార్ మల్లాది హనుమంతరావు గారు ఏమంటారంటే నా వెనక చాలా మంది ఉన్నారండి అంటారు. ఆయన దగ్గర ఆయన లేడు. అర్థమైంది? భయంగానే ఉంటుంది. నా దగ్గర ఎవరు లేరు, నా దగ్గర నేనున్నా. నా దగ్గర నేనుంటే నా ధైర్యం ఎలా ఉంటుంది? కొండంత ఉంటుంది. అవునా కదా? సో అందుకే భగవానుడు భగవద్గీతలో ప్రతి క్షణం నువ్వు నీతో ఉండరా. అర్థమైందండి? నువ్వు నీతో ఉండు, అదే యోగం. నువ్వు నీతోనే ఉండు, నువ్వు నీతో సమన్వయమవు, అదే యోగం, అదే సిద్ధి, అదే సాధన, అంతకుమించేం లేదు అని భగవద్గీతలో ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు మీకు ఆ ఎసెన్స్ అర్థం కావాలి. అర్థమైందా? హిందూ మతంలో ఈ విధమైనటువంటి ఇదేదో నమ్మాలా, జ్యోతిష్యాన్ని నమ్మాలి, అవేవో నమ్మాలి, వీడిని నమ్మాలి, వాడిని నమ్మాలి, అదేదో పెట్టుకుంటే అదేదో అయిపోద్ది, ఇదేదో చేస్తే ఇదేదో అయిపోతుంది అనేటటువంటి దౌర్భాగ్యం రావడానికే వీల్లేదు అసలు. అంత చక్కగా పటిష్టంగా డెవలప్ అయింది హిందూ మతం, హిందూ రిలీజియన్. అర్థమవుతుందండి? ఎప్పుడైతే భగవద్గీతని ఈ ప్రవచనకారులు ఉంటారు కదా, మన వాళ్ళు మహానుభావులు పండితులు చెడగొట్టారు వీళ్ళే. ఈ మాట అంటే మీకు కోపం రావచ్చు. వచ్చిందా లేదా? రాలేదు గురుగారు. చెప్తున్నా కదా, ఈ పండితులు అనే వాళ్ళే, ఈ ప్రవచనకారులే భగవద్గీతని తప్పుడు వ్యాఖ్యానాలు చేసి
ఈ రోజు హిందూ మతాన్ని ఇంత చండాలంగా తయారు చేసింది ఈ ప్రవచనకారులే, ఈ పండితులే. ఎవరైతే భగవద్గీత పండితులు అంటారు చూసారా, వాళ్ళని పట్టుకొని నిజంగా తిట్టు తిట్టకుండా తిట్టారు. అర్థమైందండి? ఇప్పుడు నన్ను ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరు? నేను గురూజీ మనోజ్. కదా, భగవద్గీతలో ఏమయ్యా మత్తహ మయ్యేవా అంటుంటే నా గురించి తెలుసుకో అని స్వామి చెప్తా ఉంటే వీళ్ళేం ప్రచారం చేస్తారు? శ్రీకృష్ణుని తెలుసుకో, శ్రీకృష్ణుడే నీకు దైవం, శ్రీకృష్ణుడిని ఆరాధించు, అన్ని భగవంతునికి సమర్పించు, నా ట్రస్ట్ లో వెయ్యి. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? వీళ్ళ ప్రవచనకారులదే దోషం. ప్రవచనకారులే ఈ పాపాన్ని కొడిగొట్టింది వాళ్ళే. ఎందుకంటే ఇట్లాంటి చచ్చు ప్రవచనాలు చేసేది వీళ్ళే. అదే చచ్చు ప్రవచనాలే. నిన్ను ఎనర్గైజ్ చేయనప్పుడు భగవద్గీత ఎందుకు? అవునా కదా? చెప్పండి. అర్జునుడిని ఎనర్గైజ్ చేసిన భగవద్గీత మనల్ని ఎందుకు ఇంత బలహీనం చేసేలా చెప్తున్నారు వీళ్ళు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే అదేదో కురుక్షేత్ర ప్లేస్ గురించి చెప్తాడు ఒక ప్రవచనకారు. అన్ని లక్షణాలు రా నేను అని భక్తి యోగంలో ఉంటుంది. కూటస్థం, అచలం, ఈ లక్షణాలతో ఉంటాను రా నేను అని ఆయన చెప్తా ఉంటే ఇలా వ్యాఖ్యానాలు చేసి మరి చెడగొట్టారు కదా. అవునా కదా? చెడగొట్టారా లేదా చెప్పండి? చెడగొట్టారా లేదా? అవునండి. మనల్ని మనం మర్చిపోయి దేవుడే భగవంతుడు ఎక్కడో ఉన్నాడని వెతుకుతున్నాం. ఇలా చెడగొట్టారు. ఎంత చెడగొట్టారు అంటే 99.99% మొత్తాన్ని చెడగొట్టారు. చూసారా? ఒక భగవద్గీత మూల స్తంభం హిందూ ధర్మానికి. అటువంటి భగవద్గీతని రాంగ్ వ్యాఖ్యానాలు చేసేస్తే మొత్తం ధర్మమే బలహీనమైపోయింది. హిందూ ధర్మానికి శక్తినిచ్చే భగవద్గీతనే నువ్వు రాంగ్ వ్యాఖ్యానాలు చేశావు. ఒక్క శ్లోకానికి సరైన వ్యాఖ్యానం చెప్పడు. భగవద్గీతలో ఎవడికైతే ధృతరాష్ట్రుడు, ఎవడికైతే సంజయుడు, ఎవడికైతే అర్జునుడు, ఎవడికైతే శ్రీకృష్ణుడు కనపడతాడో వాళ్ళకి నిజంగా భగవద్గీత తెలియదు. చెప్పండి. ఎవరికైతే ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు కనిపిస్తారో వాళ్లకు భగవద్గీత తెలియనే తెలియదు. ఎవరికి భగవద్గీత గురించి అర్థమవుతుందంటే ధృతరాష్ట్రుడు కాదు అది నేనే, సంజయుడు కాదు అది నేనే, అర్జునుడు కాదు అది నేనే, శ్రీకృష్ణుడు కాదు చెప్తుంది అది నేనే అని ప్రతి శ్లోకంలోనూ తనని తాను సమన్వయం చేసుకుంటూ ఎవరైతే అధ్యయనం చేస్తారో వాడికి భగవద్గీత అంటే తెలుస్తుంది, అర్థమవుతుంది, కొంతలో కొంత బాగుపడతాడు. ఇలా నాకు తెలిసి ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు గురుజీ. చెప్తే బాగుపడతాం కదా, హాయిగా ఆయన పేరు చెప్పుకుంటాం కదా. ఆ అవకాశాలను ఇచ్చారా ఈ ప్రవచనకారులు? వాళ్ళ పాండిత్యం, వాళ్ళ వ్యవస్థ చూపించడమే గాని మాటకార్తను అంటే ప్రతి శ్లోకంలో భగవంతుడే నన్నే నమ్ముకో అంటే నన్నే అంటే ఆడ భగవంతుడిని కృష్ణుడిని అనుకున్నారు గురూజీ. నన్నే అంటే నిన్ను అని అర్థం కాలే. వాళ్ళ పాండిత్యము, వాళ్ళ వ్యవస్థలు చూపించడమే గాని నీ ముందు అన్ని వేల మంది కూర్చున్నారు కదా నేను నమ్ముకొని ఒక్క శ్లోకాన్ని సరిగ్గా నువ్వు అర్థం చెప్తే అక్కడికక్కడే వాళ్ళకి మోక్షం కదా. అవునా కదా?
నేను రాసిస్తా. ధర్మక్షేత్రే కురుక్షేత్ర ఆ ఒక్క శ్లోకాన్ని నువ్వు సరిగ్గా చెప్పినా నీ పాండిత్యంతో మొత్తం దేశాన్నే మార్చేయచ్చు, ప్రపంచాన్నే మార్చేయచ్చు. అంతటి అవకాశం పండితులకి, ప్రవచనకారులకి ప్రజలు ఇచ్చారు. కానీ వాళ్ళ అవకాశాన్ని చెడగొట్టారు. అర్థమైందా? మనలాంటి వాళ్ళు మన మాట వింటారా జనాలు? వింటారులే గురువు గారు, కొంతకాలానికి ఆ? వింటారు గురువు గారు. నిజాన్ని ఎప్పుడైనా ఒప్పుకోవాల్సింది. మన మాట వింటారా జనాలు? గురూజీ వినరు. వాళ్ళకి ఏంటంటే, జనాలకి ఏంటంటే వెనకాల రంగులు కనపడాలి, కలర్స్ కనపడాలి. తర్వాత వీళ్ళు నాశనం అయిపోతారు, అది వేరే విషయం. కానీ ముందైతే వాళ్ళకి రంగులు చూపించాలి. అవునా కదా? అది కరెక్టే గురువు గారు. కోలాటం జరుగుతూ మంచి పెద్ద పెద్ద రంగులతో జనాలందరూ ముంచేసేసి బీభత్సాలు చూపిస్తే అప్పుడు వాళ్ళ మాటలు నమ్ముతారు. నిజం ఎవడికి కావాలి? ఇప్పుడు మనిషి చెప్పనా, ఒక చేదు నిజం చెప్తా, సమాజంలో ఉన్న చేదు నిజం చెప్తా. చెప్పండి గురువు. చెప్పండి గురువు గారు. పూర్వం వాడిలో ఏముంది చూసేవాడు. చెప్పండి. పూర్వము వాడిలో ఏముంది అని చూసేవాడు. శక్తి సామర్థ్యాలు, గుణాలు. ఇప్పుడు వాడి వెనకేముంది అని చూస్తున్నారు. డబ్బు, అధికారం. వాడి వెనకేముంది, నిజం గురుజీ. వాడి వెనకేముంది చూస్తున్నారు తప్ప వాడిలో ఏముంది, వాళ్ళలో ఎంత సామర్థ్యం ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత విద్వత్తు ఉంది, దాన్ని నువ్వెలా ఉపయోగించుకోగలవు నీ జీవితానికి ఎట్లా, అది లేదు. ఇప్పుడు ఏంటంటే జనాలు కళ్ళున్న గుడ్డివాళ్ళు, ధృతరాష్ట్రుల్లాగా. చెప్పండి. జనాలు వాళ్ళు ధృతరాష్ట్రుల్లాగా. సంజయుడు తెలివిగలవాడే, కానీ ఏం చేస్తాం, గుడ్డితనం కింద బానిస. ఎంత తెలివి ఉండే ఏం ప్రయోజనం? అర్జునుడు సమర్థుడే, కానీ బంధం చేత చేయలేని బలహీనుడైపోయాడు. అర్థమవుతుంది? ఈ 3 క్యారెక్టర్స్ సమాజంలో ఉన్నాయి. ధృతరాష్ట్రులు ఉన్నారా లేరా? సగానికి సగం మంది ధృతరాష్ట్రులే, కళ్ళున్న గుడ్డోళ్లే. సంజయుడు లాంటోళ్లే, ఎంతో తెలివితేటలుండి, ఎంతో సామర్థ్యాలుండి, ఎంతో తెలివితేటలు ఉన్నప్పటికీ వాళ్ళు ఒక గుడ్డివాడి కింద ఉంటారు తప్ప వెలుగులోకి రాలేరు. అలాంటి చెప్పిన మాట వింటా ఉంటారు కానీ వాళ్ళకి బయటకు రాలేకపోయారు. బయటికి రాలేకపోయేటటువంటి వ్యవస్థ సంజయుడిలాగా. ఈ అర్జునుడు ఉంటాడు, అన్ని సామర్థ్యాలు, అన్ని శక్తియుక్తులు, భగవంతుడే పక్కన ఉన్నా సరే బంధం అనేటటువంటి ఒక బలహీనతతో ఆగిపోతుంది. ఇలా 3 రకాల మనుషులు ఉంటారా నాన్న అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్వామి చెప్పాడు. ఈ రోజు ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ ధృతరాష్ట్రులు లాంటి గుడ్డోళ్ళకి ఎప్పుడు కళ్ళు తెరుస్తాం, వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? వాళ్ళు తెరవరు, అలా వెళ్ళిపోతారు. ఈ సంజయుడు లాంటి వాళ్ళు బయటికి రారు, భయం వాళ్ళకి. ఏమో ఈ గుడ్డోడు ఏం చేస్తాడు అని. అవునా కదా? వాళ్ళు బయటికి రానంత వరకు బాగుపడు. ఈ అర్జునుడు ఉన్నాడు, వీడికి అన్ని తెలివితేటలు ఉంటాయి, అన్ని సామర్థ్యాలు ఉంటాయి, కాకపోతే వాడికి పెట్టుకున్న బలహీనతల దృష్ట్యా ఆగిపోతున్నాడు. ఇలా ముగ్గురిని బయటికి లేపి, బయటికి తీసుకొచ్చి ఇదిరా సత్యం అని ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళకి చూపిస్తూ, ఇలా నువ్వు బయటికి రావాలరా అని సంజయుడు లాంటి వాళ్ళకి చెప్తూ, ఇలా నువ్వు శక్తివంతం అవ్వాలని అర్జునుడు లాంటి వాళ్ళకి చెప్పే ముగ్గురిని, 3 రకాల వాళ్ళని అసలైన సాధన వైపు తీసుకొచ్చేటటువంటి గ్రంథంగా భగవద్గీతని స్వామి మనకు అందించారు. అర్థమైందండి? ఇప్పుడు భగవద్గీతలో ఏముంది? సమాజం మొత్తం ఉందా లేదా? సమాజం మొత్తం భగవద్గీతలోనే. ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళు కొంతమంది, అర్జునుడు లాంటి వాళ్ళు కొంతమంది, సంజయుడు లాంటి వాళ్ళు కొంతమంది.
అవును. ఇప్పుడు మనమందరం ఏ కోవకు వచ్చాం? అర్జునుడు అంటాడు, అవునా కదా? అందుకని ఇప్పుడు అవును. మన స్వామి భగవద్గీత చెప్పడానికి సిద్ధం. అవును. అర్థమైంది? అర్థమైందా? అర్జునుడికే భగవద్గీత ఎందుకు చెప్పారు? అర్థమైంది గురుగారు. అర్థమైంది గురువు. చెప్పలేం. సంజయుడికి అసలు చెప్పలేం. బయటకు వచ్చాడు, గుడ్డితనంలో ఉండల, గుడ్డితనం బలహీనతలో ఉండల, బయటకు వచ్చి నాకేం కావాలో చెప్పు స్వామి, నేనేమి చేయలేకపోతున్నా, నిన్నే శరణ వేడుకుంటున్నా, నేను ఇప్పుడు ఎలా రక్షింపబడతా, నాకు శ్రేయస్సు ఏంటి, క్షేమం ఏమిటి, నువ్వు చెప్పు, ప్రాధేయపడుతున్నా, శిష్యుణ్ణి నేను. శాధిమాం ప్రపన్నం శిష్యస్తేహం, శిష్యుణ్ణి నీకు నేను, నన్ను శరణు వేడుతున్నా అని అడిగాడు. కాబట్టి అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు కోవలో మనలాంటి వాళ్ళకి భగవంతుడు భగవద్గీత చెప్తాడు. ఎలా? ఆయన 2 చేతులు 2 కాళ్ళు ఉండే దేహం కాదు, ఆయనదేంటి? కాస్మిక్ ఫామ్. అర్థమైందండి? విశ్వశక్తి ఆయన దేహం, అవునా కదా? మనకి ఆ విశ్వశక్తి భగవద్గీత చెప్తుంది. అర్థమైందా? అర్థమైంది. బయటకు వచ్చిన వాడికి చెప్తుంది భగవద్గీత, కళ్ళు తెరిచిన వాడికి కళ్ళు తెరిచేవాడికి భగవద్గీత. అర్థమైందండి? వాడికి కళ్ళు లేని వాడికి భగవద్గీత చెప్పారు, సంజయుడు లాంటి వాడికి భగవద్గీత అందింది, చివరికి అర్జునుడికి కూడా భగవద్గీత అందిందా లేదా? అందింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సమాజంలో ఉండే ఈ 3 రకాల వర్గాల వాళ్ళకి భగవద్గీత చెప్పాలా వద్దా? చెప్పాలి. అది. సో మొహమాటం లేకుండా ముక్కుసూటిగా స్వామి మనకి ధర్మ మార్గంలో నడవండి. ధర్మం మీరు అనుకునే ధర్మం కాదు, మీరు అనుకుంటున్నది ధర్మం కాదు. ధర్మం యొక్క స్థాయి, ధర్మం యొక్క దర్శనం మనం పొందినప్పుడు ఆనందిస్తాం. మనకు అది అర్థమైనప్పుడు, చివరి శ్లోకాల్లో సంజయుడు ఎట్లా అయితే ఆనందిస్తున్నాను అంటాడో అట్లా ఆనందిస్తాం. అర్థమైంది? మనం అటువంటి ఆనందాన్ని ఈ భగవద్గీత సత్సంగం ద్వారా, భగవద్గీత అధ్యయనం ద్వారా, భగవద్గీత పారాయణం ద్వారా అందుకుందాం. అందరినీ అందుకునేలా చేద్దాం. ఓకేనా? ఓకే గురువుగారు. మంచి ప్రశ్న వేశారు. 1 గంట సేపు లాగాం ప్రశ్నని. నిజంగా చెప్తాను, నాకు చాలా బాధేస్తుంది. భగవద్గీతని ఏ బుక్లో అయినా సరే, ఏ పుస్తకం తెరిచి చూసినా అదే వ్యాఖ్యానం, పనికిమాలిన వ్యాఖ్యానం. ఒక్కటైనా శక్తివంతంగా ఉంటుందంటే ఉంటుంది. అవే ప్రవచనాలుగా చెప్తారు, అవే అన్ని జరుగుతాయి. గురూజీ ఒక బుక్ లో, అంటే పేరు పక్కన పెడితే ఇంకో బుక్ లో ధనంజయ అని చూస్తే దాని వ్యాఖ్యానం కింద ధనాన్ని జయించిన వాడా అని ఉంది గురూజీ. ఏం చేయాలి? వాడిని తగలబెట్టాలా వద్దా? నిట్ట నిలువున కిరసనాయలు పోసి. బాగా ఇస్తుంది. ఇప్పుడు ఇంత ధర్మం కదా, హిందూ ధర్మానికే అది శక్తి, పవర్ హౌస్ అది భగవద్గీత. పవర్ హౌస్ లాంటి భగవద్గీతను నీ ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలతో చేసి హిందూ ధర్మం చాలా నష్టపోయింది, చాలా నాశనం చేశారు. మళ్ళీ పునరుద్ధరించాలంటే ఎంత కష్టం. నన్ను అడిగితే మళ్ళీ శ్రీకృష్ణ వచ్చినా కూడా చాలా కష్టం. సో అటువంటి వ్యాఖ్యానాలు మనల్ని ఈరోజు నిజమైన భగవద్గీతకు దూరం చేశాయి. అటువంటి వ్యాఖ్యానాలు కాకుండా మనం అన్ని స్థాయిల్లో శ్లోకం ఇది, వ్యాసుడు చెప్పదలుచుకున్న ఉద్దేశం ఇది, స్వామి అందించదలుచుకున్నటువంటి అంశం ఇది, అట్లా చక్కగా విచారణ చేసుకుంటూ విచారణ పూర్వకంగా శ్లోకం యొక్క
పానం, అమృత పానం అన్నమాట. ఆస్వాదిద్దాం. ఓకే, అర్థమవుతుందా? హిందూ ధర్మం యొక్క పవర్ హౌస్నే ఎవరు? ఈ పండితులు ప్రవచనాలు చెప్పేవాళ్లే. అందులో ఏ సందేహం లేదు. ప్రవచనాలు చెప్పేవాళ్లే నాశనం చేశారు ధర్మాన్ని. వాళ్లే గనక ఒక శ్లోకాన్ని వాళ్ళ పాండిత్యం, వాళ్ళ అహంకారం పక్కన పెట్టి ఎదగాలి అనే ఉద్దేశంతో ఒక్క శ్లోకం చెప్పినా సరే ఈరోజు హిందూ ధర్మం అలా ఉంది. మనలాంటి వాళ్ళకి గతి పట్టేది కదా. అర్థమవుతుంది? ఎంతో బాగుండేది కదా విద్యా వ్యవస్థ. ఎంత బాగుంటుంది చెప్పండి. మీరు ఆలోచించండి. భగవద్గీతను మంచిగా చెప్తే పసితనంలోనే భగవద్గీత నేర్చుకునేవాళ్ళు, స్కూల్ చదువుతున్నప్పుడు భగవద్గీత నేర్చుకునేవాళ్ళు, ప్రతి విద్యార్థి భగవద్గీత చదువుకునేవాళ్ళు. ఎంత బాగుండేది. 10th క్లాస్ మార్కులు తక్కువ వేస్తే ఆత్మహత్యలు చేసుకోవడమా? ఇదే విద్యా వ్యవస్థ. ఇట్లానే ఉండాల్సింది. ఎవరికైనా బాధ అనిపించదా? పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి? స్ట్రెస్లేంటి? ఒత్తిళ్ళేంటి? హాయిగా చక్కగా చదువుకుంటూ ఆనందంగా గడపాల్సిన పిల్లలు అంత స్ట్రెస్లో ఎందుకు ఉండాలి? భగవద్గీత ఒక్క శ్లోకం చాలు కదా మొత్తం జీవితాన్ని మార్చడానికి, సరిగ్గా అధ్యయనం చేస్తే. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు వీడు? రాంగ్ వ్యాఖ్యానాలు, జనాలు చప్పట్లు కొట్టడం కోసం ప్రవచనాలు చేస్తున్నంత కాలం ఏది బాగుపడదు వ్యవస్థ. జనాలు ఏమనుకుంటే నాకేంటి, నేను నిజం చెప్తా. వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, ఒక్కడున్నా చాలు అర్జునుడు లాంటి నిలబడి ధర్మాన్ని చెప్తా అనేటటువంటి వాళ్ళు కావాలి సమాజం. అరే అయిపోయింది, ఏదో అయిపోయింది, మొత్తాన్ని నాశనం చేశారు కాబట్టి నెమ్మదిగా సర్దుకుంటూ వెళ్దాం, మనమన్నా బాగుపడదు. అర్థమైందండి? భగవద్గీతలో చిట్ట చివరిగా చెప్పేది ఒకటే. భగవద్గీతలో ధృతరాష్ట్రుడు లేడు, సంజయుడు లేడు, అర్జునుడు లేడు, శ్రీకృష్ణుడు లేడు. ఉన్నది ఎవరు? అంతా నేనే. అది నా గురించి చెప్పబడుతుంది. అది నాలోని సంఘర్షణ, నా లోపల ఉండేటటువంటి వ్యవస్థల్ని అది సింబాలిక్, చెప్పాను కదా మూవీ, సింబాలిక్ లాగా చెప్పడం జరిగినాయి. అది మనం అర్థం చేసుకొని దర్శనం చేసుకొని మనం భగవద్గీతను పూర్తి స్థాయిలో అందుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చెప్పండి మీ మిత్రులందరికీ చెప్పండి. ఇంకొక 2 రోజులు తర్వాత నుండి నేను సబ్జెక్ట్ లోకి వెళ్తాను. ఇంకా మీకు వీడియో రికార్డింగ్స్ మీ యాప్కి వస్తాయి. యాప్ లో పంపించడం కానీ గ్రూప్ లో పంపించడం కానీ చేస్తాను. చక్కగా శ్రద్ధగా భగవద్గీత